వెల్కమ్ టు స్టార్ టీవీ. కాలానుగుణంగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండ్ల రుచిని వీటిని ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఈ పండ్లు స్వస్థలం మన దేశం కాదు, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కలను మన దేశానికి మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారట. ఈ సీతాఫలాలను కస్టర్డ్ యాపిల్స్, స్వీట్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు దక్షిణ అమెరికా దేశాలతో పాటు మన దేశంలోనూ విరివిరిగా పండుతున్నాయి. పండుగ తినడంతో పాటు స్వీట్స్, జెల్లీలు, ఐస్ క్రీములు, జాములు చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఈ సీతాఫలాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధ గుణాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ సీతాఫలంలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ శక్తి పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో వ్యాధి నిరోధకను పెంచే గుణాలు సీతాఫలంలో పుష్కలంగా ఉన్నాయి. దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధకను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అలర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. దీనితో మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. సీతాఫలంలో విటమిన్ సితో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాగ్నీషియం వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. నోటిలో జీర్ణ రసాలను ఉత్పత్తి చేసే శక్తి ఈ పండుకు అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే మాగ్నీషియం శరీరంలో కండరాలకు విశ్రాంతినిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది, కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచు పదార్థాలు మలబద్ధకంతో బాధపడే వారికి మంచి మందు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజు ఈ పండ్లను తినగలిగితే ఎంతో మార్పు కనిపిస్తుంది. సీతాఫలంలో చక్కెరలు ఎక్కువ శాతంలో ఉంటాయి కనుక ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఉబ్బసం వ్యాధిగ్రస్తులు కూడా వైద్యుల సహాయం తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు. తిన్నాక మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎదిగే పిల్లలకు రోజు 1-2 పండ్లు తినిపిస్తే చాలా మంచిది. ఈ పండ్లు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. నరాల బలహీనత ఉన్నవారు సీతాఫలాన్ని అల్పాహారంగా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఆహార నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. సీతాఫలంలో ఉండే సల్ఫర్ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పండును తినడం వల్ల శరీరంలో క్రిముల వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఒక్క సీతాఫలం పండే కాదు, ఈ చెట్టు ఆకుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల్లోని హైడ్రోస్థెనిక్ ఆమ్లం చర్మం సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులను పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని మానని గాయాలపై, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులపై పూతగా రాస్తే అవి తగ్గిపోతాయి. సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద అస్సలు ఉండదు. సీతాఫలం చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడే వారికి ఔషధంగా ఇవ్వడం వల్ల విరోచనాలు వెంటనే తగ్గుతాయి. సీతాఫలం పండు గింజలను పొడిగా చేసి తలకు రాసుకుంటే పేల సమస్య తొలగిపోతుంది. సీతాఫలాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి మనకు అన్ని కాలాల్లోనూ లభించవు కనుక సీతాఫలాలు లభించినప్పుడు వీటిని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతూ ఉన్నారు.